హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మనము ఇలా ఆలుగడ్డలకి పొట్టు తీస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు పొట్టు ఒక్కొక్కసారి సరిగ్గా రాదు. అలాంటప్పుడు ఇలాంటి ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా కాస్త ఘాట్లు పెట్టేసేయండి. అక్కడక్కడ ఇలా ఘాట్లు పెట్టేసినట్లయితే మనకు ఉడికిన తర్వాత మనకు పొట్టు తీయడానికి ఈజీగా వస్తుంది. ఇంకొక మెథడ్ కూడానండి, ఇలా చాకుతో ఇలా మధ్యకి ఇలా కట్ చేసి వేసినా కూడా పొట్టు తీయడానికి ఈజీగా వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఎవరికైతే ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఉంటుందో అలాంటి వాళ్ళకి చూడండి, వంటగదిలో ఏలక్కులు ఉంటాయి కదండి, వీటిల్ని మనము పొద్దున్నే టిఫిన్ తిన్న తర్వాత ఒకటి, మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి, నైట్ డిన్నర్ తర్వాత ఒకటి నోట్లోకి వేసేసుకొని దవడలో ఉంచాలండి. దీంట్లోనికి వచ్చే రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ అనేది తొందరగా తగ్గిపోతుందండి. గ్యాస్ట్రిక్ అనేది అసలు రాకుండా ఉంటుంది. ఏలక్కులు చాలా బాగా పనిచేస్తాయండి గ్యాస్ట్రిక్కి. మీకు కనుక ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఉన్నట్లయితే ఇలా ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ టిప్ అండి, ఒక గ్లాస్ వేడి నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వేడి నీళ్ళు తీసేసుకొని ఇందులోకి ఇంట్లో ఆవు నెయ్యి ఉంటుంది కదండి, ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకోండి. ఇలా చిన్న స్పూన్లో ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీన్నైతే మనం పరగడపున తాగేయాలండి. రోజు ఇలా తాగడం వల్ల మనకు ఎక్కువగా ఉపయోగాలు ఉన్నాయండి. ఎవరికైతే ఎక్కువగా మలబద్ధకం ఉంటుందో వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదండి, వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి టైంలో కడుపు నొప్పి, నడుము నొప్పి వస్తూ ఉంటుంది కదండి కొందరికి. ఇది తరచూ తాగడం వల్ల వాళ్ళకి కడుపు నొప్పి కానీ నడుము నొప్పి కానీ రాకుండా ఉంటుంది. మనకు చర్మం కూడా మెరుస్తూ ఉంటుందండి. ట్రై చేసి చూడండి. దీనివల్ల ఏమీ వెయిట్ గెయిన్ అవ్వరండి, వెయిట్ లాస్ అవుతారు. ఎక్కువగా మనం ఏం తీసుకోం కదా, ఒక్క స్పూనే కాబట్టి మలబద్ధకం ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి. ఇది తరచూ తాగుతూ ఉండాలండి. రోజు చేయడం వల్ల దీని రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, మనము ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తా అంటే చూడండి, ముందుగా ఇలా పై భాగం పొట్టు అంతా తీసేయండి. తీసిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకొని ఆనియన్ పొట్టు తీసింటాం కదా, ఆ ఆనియన్కి చిన్నగా ఇలా ఘాటు పెట్టుకోవాలండి. ఇలా ఘాటు పెట్టేసి వాటర్లో వేసేసి ఒక 2 నిమిషాలలో వదిలేసి కనుక మనం కట్ చేసుకున్నట్లయితే కళ్ళ వెంట నీళ్లు రాకుండా ఉంటాయండి. ఇది మనం ఎక్కువగా ఆనియన్స్ కట్ చేసుకునేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందండి. నీళ్ళల్లో వేయడం వల్ల కాస్త ఘాటు అనేది తగ్గుతుందండి. అందువల్ల మనకు కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మనము తీసుకుంటూ ఉంటాము, అవి కాస్త కలర్ పోయాక పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా చూడండి, ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా దుప్పటాలు అయితే మనకు కుర్తాలు అయితే దొరుకుతూ ఉంటాయి. దుప్పటాలు ఎక్కడో ఒక చోట పెట్టేస్తుంటాము, దొరకవు కదండి. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేయండి ఫ్రెండ్. చేసిన తర్వాత చూడండి, ఇలా బ్యాంగిల్ అయితే ఆ దుప్పటాకి ఇలా వేసేయాలండి. మనం అన్నీ కూడా ఎన్ని దుప్పటాస్ ఉంటే మన దగ్గర అన్నిటికీ కూడా ఇలా బ్యాంగిల్స్ వేసేసి పెట్టుకున్నట్లయితే చూడడానికి కూడా అందంగా ఉంటుంది. అలాగే మనకు దుప్పటాలు అనేవి తొందరగా దొరుకుతాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడడానికి. మనము దుప్పటాలకి అన్నిటికీ ఇలా వేసి పెట్టుకున్నామంటే దుప్పటాలు అనేవి తొందరగా దొరుకుతాయండి. మీకు కూడా ఈ టిప్ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చింతపండు అయితే ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాము, అప్పుడు తొందరగా పులుగు పట్టిపోతుంటుంది, అలాగే నల్లబడిపోతుంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఏదైనా విత్తనాలు అదేమైనా ఉంటే నీట్గా తీసేసుకోవాలి. తర్వాత ఇలా మిరప విత్తనాలు అయితే వేయాలండి అందులోకి. ఇలా మిరపకాయ విత్తనాలు అయితే తీసుకొని ఇలా వేసినట్లయితే మనకు చింతపండు అనేది నల్లబడదు, అలాగే పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ఇలా మిరప విత్తనాలు వేసి ఇలా మూత పెట్టి పెట్టుకున్నట్లయితే చింతపండు అనేది ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఒక్కొక్కసారి ఇలా చిన్న సూదిలో దారం వేయాలంటే ఎక్కువ కష్టపడవలసి వస్తుందండి. చూడండి, ఇలా చిన్న సూదిలోకి అయితే దారం వేయడమే కష్టం అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా మన ఇంట్లో బూచు దులిపే కర్ర అయితే ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలాంటిది ఒకటి కట్ చేసుకోండి. ఇలా ప్లాస్టిక్ వైర్ లాగా ఉంటుంది కదండి, ఇలాంటిది అయితే ఒకటి కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేయాలి. దీంట్లోకి సూది అనేది చాలా ఈజీగా పోతుందండి. చూడండి, దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి ఇలా కాస్త ప్రెస్ చేసేసి సూజీని అయితే ముందుగా దీంట్లోకి వేసుకోవాలండి. తర్వాత
దారం తీసుకొని ఇక్కడ హోల్ కనిపిస్తుంది చూడండి, అందులో ఆ వైర్ లాగా ఉంది కదా, అందులో హోల్లోకి అయితే ఇలా దారం అయితే ఇలా ఎక్కించుకోవాలి. మెల్లిగా సూదిని ఇలా బయటికి లాక్కోవాలండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మనకు సూది అనేది. చూడండి, దారంలోకి ఈజీగా వేసేయచ్చండి. ఎన్ని పోగుల దారమైనా కూడా సూదిలోకి ఈజీగా వేసేయచ్చు. ఎంత చిన్న సూది అయినా కూడా మనకు కష్టపడకుండా ఇలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలాంటిది ఒకటి చేసి మనము ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు సూదికి దారం అయితే ఈజీగా ఎక్కించుకోవచ్చండి. ఇలా మనము వంకాయలు అయితే కట్ చేసుకుంటూ ఉంటామండి. అవి కట్ చేసిన వెంటనే నల్లబడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకున్నాను. ఆ నీటిలోకి మనం ఇప్పుడు ఒక 1½ స్పూను పచ్చి పాలు అయితే వేసుకోవాలండి. ఇలా కాస్త పాలేసి ఇలా కలిపేసి తర్వాత మనము వంకాయలు కట్ చేసి వేసుకున్నట్లయితే ఎంతసేపు అయినా మనకు వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి. మనం ఎలా కట్ చేసి వేస్తామో అలాగనే ఉంటాయి. వంకాయలు అనే కాదండి, నల్లబడే ఏ కూరగాయలైనా కూడా చూడండి, ఇలాగా కాస్త పాలు వేసేసి వాటర్లోకి వేసుకున్నామంటే మనకు ఎన్ని గంటలైనా కూడా ఇలా ఫ్రెష్గా ఉంటాయండి. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఇలా అన్నీ కట్ చేసి వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూడండి, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంతసేపు అయినా మనకు ఇలాగే ఫ్రెష్గానే ఉంటాయండి. కాస్త దూది అయితే తీసుకున్నాను. అందులోకి కొంచెం కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నానండి. కొంచెం ఒక డ్రాప్ అయితే సరిపోతుంది. దీన్ని మనము ఏం చేయాలంటే చూడండి, చూపిస్తాను. ఇలా మనకి ఇంట్లో స్విచ్ బోర్డ్ అయితే ఇలా నల్లబడిపోయి ఉంటుందండి. మనము తాకి ఇలా నల్లబడిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా కాస్త కొబ్బరి నూనెతో ఇలా మనము కనుక తుడుచుకున్నట్లయితే స్విచ్ బోర్డ్ అనేది క్లీన్ అయిపోతుందండి. ఇలా క్లీన్ చేసేటప్పుడు మెయిన్ స్విచ్ అయితే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత మురికి అనేది కాటన్లోకి వచ్చేసిందో. మనము వాటర్తో అయితే క్లీన్ చేయలేము కదా, ఇలా కొబ్బరి నూనెతో అయితే క్లీన్ చేసి చూడండి నండి. ఇలా మనమైతే నైట్లో పడుకునేటప్పుడు ఇలా గిన్నెలు అయితే తోమి పెట్టి పడుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు అలాగే వదిలేయకండి. ఇలా చూడండి, ఏదైనా పాతది ఇలా దుప్పట ఉంటుంది కదండి ఇంట్లో, అలాంటిది ఒకటి తీసేసుకొని ఇలా పాత్రల మీద ఇలా కొప్పేయండి ఫ్రెండ్స్. ఇలా కొప్పడం వల్ల మనకు ఇంట్లో బుద్ధింకలు కానీ బల్లులు కానీ ఏదైనా ఉంటే పాత్రల మీదకి రాకుండా ఉంటాయండి. ఈ టిప్ అందరికీ బాగా యూజ్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి టిప్ అండి ఇది. మనము ఇల్లు తుడిచే నీళ్ళల్లో కాస్త పసుపు, అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు, అలాగే కొంచెం గోమూత్రం అండి వేసి ఇల్లు తుడుచుకున్నట్లయితే మనకు ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. 1½ స్పూను పెరుగు అయితే వేసుకుంటున్నాను. అందులోకి 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇవి రెండు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇది దేనికంటే మనము రోజు గడప కడిగి పసుపు రాస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఇలా కాస్త పెరుగుతో కలిపి రాసినట్లయితే చాలా అందంగా ఉంటుందండి. ఒక వారం రోజులైనా కూడా పోదనమాట. మనం ముగ్గులు వేసుకుంటాం కదా, చాలా అందంగా కనబడుతుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. ఈసారి పసుపు రాసినప్పుడు ఎప్పుడైనా వారంలో ఒకసారైనా కూడా ఇలా పసుపు రాసి చూడండి. పెరుగుతో కలిపి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. మనం వేసిన ముగ్గు కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక వారం రోజులైనా కూడా ఇలాగే ఉంటుందండి, పోదు. ఎండు ద్రాక్షలు మనము ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేసుకుంటా ఉంటాం కదా, ఇవి అలాగే పెట్టడం వల్ల నల్లబడిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, ఒక డబ్బాలో వేసేసుకొని ఇంట్లో పంచదార ఉంటుంది కదండి, కొద్దిగా ఇంత అయితే సరిపోతుందండి. ఇలా వేసేసి మనము మూత పెట్టి పెట్టేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా తొడమలన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత ఇలాంటి ఒక డబ్బా తీసుకోండి. ఇందులోకి ఏదైనా పేపర్ వేసేయండి అడుగు బాగాన. ఇలా ఏదైనా ఒక పేపర్ వేసేసి ఇందులోకి పచ్చిమిర్చి అంతా వేసేసుకొని, నేను ఇక్కడ అడుగు బాగాన ఒక పేపర్ వేసేసాను. పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసేసుకొని పైవైపు కూడా ఒక పేపర్ పెట్టి మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి.
మనము ఇలా పంచదార కానీ లేదంటే టీ పౌడర్ కానీ ఏదైనా కానీ ఇలా డబ్బాలో వేసినప్పుడు చూడండి స్పూన్ నిండా ఉన్నప్పుడు స్పూన్ పట్టదనమాట. అలాంటప్పుడు ఇలా తిప్పి పెట్టేసేయండి స్పూన్ని. ఇలా తిప్పి పెట్టినట్లయితే మనకు క్యాప్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనము వెల్లుల్లి ఒలుచుకుంటూ ఉంటాము. ఇలా ఒలుచుకొని ఇలాంటి కాడలు పడేస్తూ ఉంటాం కదా, ఇలాంటి కాడలు పడేయకండి. మనము పప్పులు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా, కందిపప్పు కానీ అలాగే ఏవైనా పప్పులు కానీ ఎక్కువగా తెచ్చినప్పుడు ఇందులోకి ఇలాంటి కాడలు పెట్టేస్తే ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు కనుక మనము ఎక్కువగా వెల్లుల్లి ఒలుచుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి గోళ్ళు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక పేపర్ తీసుకోండి. పిల్లలు చిప్స్ కానీ కుర్కురే కానీ తిని పడేస్తూ ఉంటారు కదా, అలాంటిది ఒక పేపర్ తీసేసుకోండి. అందులోకి వెల్లుల్లి మొత్తం వేసేసి ఇలా ఫోల్డ్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి ఇంట్లో చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో ఒక 2-3 సార్లు ఇలా కొడితే చాలండి, నీట్గా విడిపోతాయి మొత్తము. చూడండి అంతా బాగా లూజ్గా ఇలా విడిపోయి ఉంటాయండి. జస్ట్ ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. పొట్టు ఈజీగా తీసేసుకోవచ్చు. మనకి గోర్లు అనేవి అసలు నొప్పి పెట్టవు. ఎన్ని వెల్లుల్లి అయినా కూడా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఒలిచేయచ్చో. మనకు ఇలా గ్యాప్ ఇచ్చేసి ఉంటుందండి పొట్టు మొత్తము, నీట్గా తీసేసుకోవచ్చు. మీకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మనము మిక్సీ జార్లు ఇలా కడుక్కున్న తర్వాత ఇలా బోర్లు వేస్తూ ఉంటాము. బోర్లు వేసినా కూడా లోపల వైపు తేమ ఉండిపోతుందండి. అలాంటప్పుడు ఒకలాంటి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే చూడండి, ఇలా బట్టలకి వేసే క్లిప్లు ఉంటాయి కదా, ఇలాంటివి ఒక 3 తీసేసుకోండి. ఇలా మిక్సీ జార్కు వేసేయండి. ఇలా క్లిప్లు వేసిన తర్వాత ఇలా బోర్లు వేస్తే చూడండి, గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి తేమ మొత్తము. అలా అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ఇక్కడ 1 ఇంచు అల్లం అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా తురుముకుంటున్నాను. సన్నగా ఇలా తురుముకోవాలి. నేను మొత్తం ఇలా తురిమి తీసుకున్నాను. తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. తేనె ఉంటుంది కదా ఇంట్లో, ఏదైనా పర్లేదు. తేనె ఒక 1/2 స్పూన్ తీసుకోండి. ఒక 1/2 స్పూన్ తేనె తీసేసుకొని ఈ అల్లంలో రసం పిండుకోవాలండి తేనెలోకి. ఇలా మొత్తం రసం మొత్తం ఇలా పిండేసేయాలి. దీన్ని పడేసేయండి, ఇదేం అవసరం లేదు మనకు. ఇవి 2 కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి ఎవరికైతే దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు రోజుకొకసారి ఇలా తీసుకుంటూ ఉంటే ఒక 4-5 రోజుల్లోనే దగ్గు జలుబు అనేది తొందరగా నయమైపోతుందండి. ట్రై చేసి చూడండి. ఇది ఒక్కొక్కసారి పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇలా దోమలు అయితే కుడితే చాలా నొప్పిగా ఉంటుంది. అలాగే దొద్దులాగా ఫామ్ అవుతూ ఉంటుందండి. అక్కడ ఏం చేస్తారంటే ఇలా కాస్త మెంతా ప్లస్ బాంబు కానీ విక్స్ కానీ తీసేసుకొని ఇలా బాగా మర్దన చేయాలండి. ఒక 2 సెకండ్స్ ఇలా మర్దన చేసినట్లయితే మనకు నొప్పి కూడా ఉండదు, అలాగే దొద్దు కూడా అవ్వకుండా ఉంటుందండి. దోమలు కుట్టిన చోట ఎఫెక్ట్ కూడా అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.